హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మరి కాసేపట్లో కుండపోత వర్షం కురవనుంది. ఉదయం నుంచి ఎండవేడితో ఉక్కపోతగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడనుంది. ఇప్పటికే మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాల మేరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మరి కాసేపట్లో కుండపోత వర్షం కురవనుంది. ఉదయం నుంచి ఎండవేడితో ఉక్కపోతగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడనుంది. ఇప్పటికే మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాల మేరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మనం చూస్తుంటే రానున్న 2-3 గంటల్లో వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఒక 2-3 గంటలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. 10 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తుంది. ఒక హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో అయితే మబ్బు పట్టి ఉండి ఎదురుగాలుల ప్రభావం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం, దాదాపు 2 గంటల నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రిపూట పొగమంచు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం మధ్యాహ్నం అంటే మనం గత 4-5 రోజులు చూస్తున్నట్టయితే ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మనం చూస్తుంటే సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్పష్టం చేస్తున్నారు వైశాలి. సో మొత్తానికి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తాయా లేదా అంటూ ఒక సందిగ్ధతకి పక్కా కూడా రానున్న 4 రోజులు, ఎందుకంటే మనం 3-4 రోజులు చూస్తున్నట్టయితే ఎక్కడ ఎలాంటి వర్షాలు లేకపోవడం, ఎండ తీవ్రత కూడా భారీగా కనిపించడంతో ఇక వర్షాలు కురవకపోతాయా, వర్షాలకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనే అనుకున్నటువంటి తరుణంలో మరొకసారి వెదర్ అప్డేట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం అంటే దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పటికే పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరించింది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పారు. ఈ మేరకు అటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది వైశాలి. అయితే మనం దాదాపు మరి కాసేపట్లో ఇటు ముఖ్యంగా ఇవాళ భారీ వర్షం కురిసే జిల్లాల విషయానికి వస్తే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ముసురుతో స్టార్ట్ అయినటువంటి వర్షం మరి కాసేపట్లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు ఈ 4 జిల్లాలకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, దాంతో పాటు నిజామాబాద్ జిల్లా మొత్తానికి భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది వైశాలి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి అయితే మారిపోయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది? మనం చూస్తుంటే హైదరాబాద్ వాతావరణం కూడా మనం గత 4-5 రోజులు చూసినట్టయితే కూడా వర్షాకాలం ఇంకా వర్షానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఇంకా వర్షం ఉండకపోవచ్చు అనుకున్నాం. కానీ వర్ష సూచన అంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో దాదాపు 2 వారాల విరామం తర్వాత మళ్ళీ వర్షాలు కురినట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో కూడా దాదాపు 2-3 గంటల్లో అంటే సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బౌలి, హైటెక్ సిటీ,
కోకాపేట్ లాంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మబ్బులు కమ్ముకొని, అంటే దాదాపు వర్షానికి టైం ఆసన్నమైందంటూ కూడా తెలుస్తుంది. దాదాపు మరి కాసేపట్లో దాదాపు అరగంట తర్వాత భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఇటు కరెక్ట్ గా సాయంత్రం సమయంలో, అంటే దాదాపు 6 గంటల సమయంలో ఆఫీసుల నుంచి కూడా ఇళ్లలోకి ఉద్యోగులు వెళ్లే సమయం కాబట్టి, సో మొత్తానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అలాగే ఇళ్లలో నుంచి బయటకు వెళ్లే వారు కూడా సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కూడా ప్లాన్ చేస్తున్నారు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.